నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. కల్తీ పాల ఘటనలో ఆసుపత్రిలో 12 మంది ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న పాల వ్యాపారి 126 కుటుంబాలకు పాలు పోసినట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లాలా చెరువులోని చౌడేశ్వరి నగర్, దివాన్ చెరువులో స్వరూప్ నగర్ కిడ్నీ బాధిత ప్రాంతాల్లో కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లా ఎస్పీతో కలిసి వీరపాండ్యన్ క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు తెలుసుకున్నారు. అనుమానిత లక్షణాలు ఉన్నవారు కూడా వైద్యులను సంప్రదించాలని సూచించారు. బాధితుల వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. కిడ్నీ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన వారిలో ఇప్పటి వరకు 4 ప్రాణాలు కోల్పోగా మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. కోరుకొండ మండలం నరసాపురంలో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ పర్యటించారు. ఈవినింగ్ వరకు కలెక్షన్ అవుతాయి కదా. ఎవ్రీ మార్నింగ్ కూడా ఈ రాజమండ్రి లాలా చెరువు ప్రాంతంలో జరిగిన పాల గురించి అనారోగ్యము జరిగిన విషయంలో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఫోరెన్సిక్ టీమ్స్ కానీ ఇన్వెస్టిగేషన్ అన్నీ చేస్తున్నారు. త్వరలో మీకు అన్ని విషయాలు వెల్లడించడం జరుగుతూ ఉంది. ప్రజలు దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇది ఒక్క సోర్స్లోనే ఒక్క క్యాన్లోనే జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతానికి అక్కడ క్లోజ్ చేశారు కాబట్టి ఇష్యూస్ ఏం లేవు. ప్రస్తుతానికి 4 చనిపోయారండి. మిగతా వాళ్ళు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళు స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మొత్తం నిందితుడు ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి చేస్తాను ఏమన్నా డీటెయిల్స్ అన్ని మీకు త్వరలో తెలియజేయడం జరుగుతుంది. డీటెయిల్స్ అని చెప్తాను. శ్రీకాకుళం నగరంలో ఆదివారం సాయంత్రం వ్యాపించిన అతిసార వ్యాధి మంగళవారం నాటికి పంజా విసిరింది. ఇంతవరకు ఈ వ్యాధి బారిన పడి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. వైద్యారోగ్య శాఖ సారథ్యంలో 50 సంచార వైద్య బృందాలు ఏర్పాటు చేసి ఇంటింటా సర్వే చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ చెప్పారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా అతిసారం ప్రబలే ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసి ప్రజలకు తగు జాగ్రత్తలు వివరిస్తున్నారు. కాచి వడబోసిన నీరు త్రాగాలి అని, తాజా ఆహారాన్ని భుజించాలి అని, వ్యాధి లక్షణాలు ఉన్న వారిని తక్షణమే ఆసుపత్రిలో జాయిన్ చేయాలని కోరారు. నమస్కారం. ఇప్పుడు మనకి శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ అర్బన్ ఏరియాలో కొన్ని ఏరియాస్, ఒక 4 ఏరియాస్ ఇన్ఫాక్ట్ స్పెసిఫిక్గా దమన్ వీధి, తర్వాత మన మంగవారి తోట, కాకివది, గుడి వీధి, ఇది పక్కన ఇది అంత ఏరియా. అక్కడ డైరియా కేసెస్ మొన్నటి నుంచి నమోదైంది. మొన్న ఒక 6 కేసెస్, అది అన్నీ డిశ్చార్జ్ అయిపోవడం. మళ్ళీ నిన్న ఒక 25 కేసు వచ్చింది. 25 కేసులో ఈరోజు నిన్న మనం అన్ని జీజీఎస్లో అలాగే కిమ్స్లో మనం అడ్మిట్ చేసాం. దీంట్లో ఒక కేసు నిన్న స్టేబుల్ అయితే జీజీఎస్ సూపరింటెండెంట్ గారు పర్సనల్గా చూశారు. 12 గంటలకి కూడా స్టేబుల్ అయింది. బట్ కానీ ఈరోజు పొద్దున మళ్ళీ సెప్సిస్ అయ్యి, అంటే మల్టీ ఆర్గన్ ఫెయిలియర్లో వెళ్ళారు. వేరే కారణం వల్ల, లివర్లో ప్రాబ్లం ఉంది, ఆ కారణం వల్ల చనిపోయారు. సో కాబట్టి దీనికి డైరియాకి మనం అంటే ఇన్వెస్టిగేషన్ తర్వాత మనం చెప్పొచ్చు. ఇది కాకుండా మిగతా అన్ని కేసెస్ స్టేబుల్గానే ఉన్నాయి. బట్ కానీ ఒకటే నేను పబ్లిక్కి చెప్తున్నాను, ఇప్పుడు కూడా 2 కేసెస్ మనకి జీజీహెచ్కి హడావడిగా వచ్చింది.
ఏమని అంటే ఈ విరోచనాలు నిన్నటి నుంచి ఉన్నాయి, బట్ కానీ ఈ రోజు పొద్దున తీసుకువస్తే కొద్దిగా సీరియస్గా వచ్చారు. ఇమీడియట్లీ ఇక్కడ వచ్చిన తర్వాత మనం కిమ్స్కి పంపిస్తున్నాము, లేకపోతే ట్రీట్మెంట్ ఇస్తూ స్టేబుల్ అయిపోతుంది. బట్ కానీ ఆ స్టేజ్కి ఎందుకు రావడం, మీరు ఏదైనా విరోచనాలు కానీ కడుపు నొప్పి కానీ ఏదైనా వస్తే ఇమీడియట్లీ దామన్ వీధి దగ్గరనే లేకపోతే మన గుడి వీధి దగ్గరనే 2 అంబులెన్స్ మనం పెట్టాం. అక్కడ ఇమీడియట్లీ వెళ్ళి మీరు చూపించవచ్చు డాక్టర్కి. అక్కడ డాక్టర్ బట్టి మెడికల్ ఇన్స్పెక్షన్ బట్టి వాళ్ళు మీకు ఇంటికి పంపించవచ్చు అప్పటికప్పుడే మెడికల్ ట్రీట్మెంట్తో సహా, లేకపోతే ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ లేకపోతే రిమ్స్ హాస్పిటల్కి మనం షిఫ్ట్ చేస్తున్నాం. అది మూడోది, మీరు ఏదైనా వాటర్ తాగుతున్నారు, నిన్న పట్టుకున్న వాటర్ మొన్న పట్టుకున్న వాటర్ వదలమని చెప్పాను, అందరూ చేశారు. మన టీమ్స్ కూడా ప్రతి ఇంటింటికి వెళ్తే ఇది చెప్తున్నారు. బట్ కానీ ఈ రోజు నుంచి కూడా ఎక్కడైనా వాటర్ తాగుతున్నారంటే మీరు ఆ వాటర్ బాయిల్ చేసుకొని మాత్రం మీరు తాగాలి. ఇది కాకుండా మీరు బయట నుంచి కూడా తీసుకున్నారంటే అప్పుడు ప్యాకెట్ వాటర్ కూడా తీసుకున్నారు అంటే శ్రీకాకుళం ఒక్కటే కాదు, అదే మీరు దయచేసి బాయిల్ చేసుకొని తాగండి. బికాజ్ వెదర్ కూడా చేంజ్ అవుతుంది, ఇప్పుడు చలి నుంచి కొద్దిగా వేడిగా ఆ టైంకి వెళ్తుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. 4వది అంటే ఇది అన్ని కేసెస్ చూస్తే ఇది ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఎవరెవరిది ఉంది వాళ్ళకి కొంచెం అటాక్ అవుతుంది. సో ముసలి వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే చిన్న పిల్లలు కూడా ఉండొచ్చు, వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీ ఇంట్లో ఒకవేళ ముసలి వాళ్ళు ఉన్నారు లేకపోతే చిన్నపిల్లలు ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి ఆహారం కానీ ఫ్రెష్ ఫుడ్ ఏదైనా స్టేల్ ఫుడ్ పొద్దున చేసుకొని వంట చేసుకొని వండించి రాత్రి మీరు తింటారంటే అలా చేయకుండా అప్పటికప్పుడు వండించి అప్పటికప్పుడు తింటే బాగుంటుంది. బయట ఫుడ్ అసలు తీసుకోకూడదు. ఇప్పుడు ఈ మ్యారేజ్ పెళ్ళి ఫంక్షన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, అక్కడ కూడా మీరు తీసుకోకుండా ఉంటే బాగుంటుంది, ఇంట్లోనే తీసుకోండి. అండ్ ఫైనల్గా ఎటువంటి టెన్షన్ పడాల్సిన పరిస్థితి లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఎక్కడ కిమ్స్లో షిఫ్ట్ అయినా మెడికల్లో షిఫ్ట్ అయినా అన్ని ఖర్చు మన ఎన్టీఆర్ వైద్య సేవ కింద. ఎన్టీఆర్ వైద్య సేవ లేకపోతే ఒకవేళ అది అంతా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి నేను చూసుకుంటాను. పర్సనల్గా నేను డాక్టర్ సోమశేఖర్ కిమ్స్ నుంచి అలాగే మెడికల్లో కూడా కవర్లో కూడా నేను మాట్లాడాను పర్సనల్గా. సో ప్రాబ్లం ఏం లేదు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఫుల్లీ డూయింగ్ ఇట్స్ వర్క్. అండ్ మన ఈ వాటర్ టెస్టింగ్ రిజల్ట్స్ ఈరోజు రాత్రికి అండ్ రేపు పొద్దున్నకి ఒకటి మనకి వస్తుంది, అప్పుడు మనకి తెలుస్తుంది ఎగ్జాక్ట్గా ఏం జరిగింది. బట్ అప్పటి వరకు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ. మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ అథారిటీస్ మార్నింగ్ ఫ్లోర్ ఎస్. సో ఇప్పుడు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నిన్నటి నుంచి నేను ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ నైట్ వాళ్ళు అక్కడే ఉన్నారు. ఒక 2 డాక్టర్ స్పెషల్గా అక్కడ పెట్టాం మనం షిఫ్ట్ వారీగా. ఇది కాకుండా పొద్దున్న నుంచి 5 గంటల నుంచినే ఈ స్పెషల్ శానిటేషన్ టీమ్స్ ప్రతి వార్డు వారీగా అక్కడ ఒక 5 సచివాలయం ఉన్నాయి. సో ప్రతి ఒక్క ప్లేస్లో శానిటేషన్ టీమ్స్ పెట్టాం. స్పెసిఫిక్గా ఒక 50 టీమ్స్ అవేర్నెస్ కోసం పెట్టాం. ఒక 5 మెడికల్ ఆఫీసర్, ప్రతి మెడికల్ ఆఫీసర్ కింద ఒక 10 టీమ్స్, ప్రతి ఒక్క టీంలో ఒక ఏఎన్ఎంతో పాటు GSWS ఎంప్లాయీ. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి మీకు బాగుందా లేదా, ఏదైనా కడుపు నొప్పి ఉందా అదే చెక్ చేస్తున్నారు. ఇది కాకుండా వాళ్ళు నీళ్ళు ఎలా ఉంది, నీళ్ళు సరిగా తాగుతున్నారా, మన బాయిల్ చేసి తాగుతున్నారా అది కూడా చెక్ చేస్తారు. ఇది టోటల్ 50 ఇంటూ ఒక టీంకి 200 హౌసెస్ మనం ఇచ్చాం. 200 అంటే ఒక 10,000 హౌస్ హోల్డ్స్ మనం ఈరోజు సాయంత్రం వరకు కవర్ చేస్తాం. అయినా సరే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ మీరు హాస్పిటల్కి వస్తే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కుటుంబ సమేతంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం సిఎస్ విజయానంద్ దంపతులు ఇంద్రకీలాద్రికి చేరుకుని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనం అందచేయగా ఈవో సీనా నాయక్ అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం మరియు ప్రసాదాన్ని అందజేశారు. పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునేత్యాయతే యస్యేవం విదుషోగ్నిహోత్రం యుక్పతి యౌజేన దేవం వేద శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. కల్పసిద్ధ్యస్తు పునఃప్రతినా యోగ్యతా సిద్ధిరస్తు శుభమస్తు.
రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలను జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా గుంటూరు ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును గమనించారు. పరీక్షా కేంద్రంలో కనీస అవసరాలైన త్రాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నట్టుకు బస్ సౌకర్యం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, పరీక్షల సమయంలో చుట్టుపక్కల జెరాక్స్ మిషన్ దుకాణాలు మూసివేయడం అంశాల గురించి వాకబు చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో మీడియా ప్రతినిధులకు మొదటి విడతలో మంజూరైన అక్రిడేషన్ కార్డులు పంపిణీ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ వారికి కార్డులు అందించారు. 2026-27 సంవత్సరానికి సంబంధించి అక్రిడేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో అందజేశారు. జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ తొలి సమావేశంలో ఆమోదం పొందిన 541 మంది పాత్రికేయులకు అక్రిడేషన్ కార్డులు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే దరఖాస్తు చేసిన మిగిలిన పాత్రికేయులకు అర్హత మేరకు తదుపరి సమావేశంలో అక్రిడేషన్ మంజూరు చేస్తామని వెల్లడించారు. మొదటి జాబితాలో ఎంపికైన పాత్రికేయులందరికీ బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంటుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కమిటీ మెంబర్ ఏడీనా అందరికీ వచ్చేసినాయి. కడప జిల్లా జమ్మలమడుగులో పెద్దమ్మ దేవర మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా మొదటి రోజు చల్లా వితరణ కార్యక్రమాన్ని దేవర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం పెద్దమ్మ గుడి, గంగమ్మ, పోలేరమ్మ ఆలయాల్లో ఏర్పాటు చేసిన బాణలలో భక్తులు చల్లపోశారు. మేళతాళాలు, డప్పుల చప్పులతో బాణసంచా కాలుస్తూ చల్లపోసిన బాణలను తలపై ఉంచుకుని భారీ ర్యాలీగా వెళ్లారు. చల్ల బాణలతో కన్నెల్లూరు వద్ద ఉన్న ఊరి పొలిమేర వద్దకు చేరుకున్నారు. పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు, ప్రజలకు నిర్వాహకులు చల్ల ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చిన ప్రజలు, భక్తులతో పొలిమేర ప్రాంతం కిక్కిరిసిపోయింది.
జిల్లా ప్రొద్దుటూరులో యునాని ఆసుపత్రి మెడికల్ కాలేజీపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. యునాని మెడికల్ కాలేజీ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని, ఈ కాలేజీ ద్వారా స్థానిక విద్యార్థులకు పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సాధారణ మెడికల్ కాలేజీని ప్రొద్దుటూరుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే విద్యార్థులతో కలిసి పెద్ద స్థాయిలో ఉద్యమం చేపడతామని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. మెడికల్ కాలేజీ అంటే BUMS అంటారు ఇంగ్లీష్లో, బంప్స్, BUMS, బ్యాచిలర్ ఆఫ్ యునాని అండ్ మెడికల్ సర్జరీ. ఇది 5.5 సంవత్సరం కోర్సు. 4.5 సంవత్సరం చదువుకోవాలా, 1 సంవత్సరం హాస్పిటల్లో పనిచేయాలా. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నీట్ రాయాలా. నీట్ రాసిన తర్వాత ఇందులో చేరాల. ఈ యునాని చదువుకోవాలంటే మొట్టమొదట ప్రాథమికమైనటువంటి లక్షణం ఏంది, దీనికి కావాల్సింది విద్యార్థుల కంటే అరబ్ భాష కానీ, పర్షియన్ భాష కానీ, ఉర్దూ కానీ చదువుకొని ఉండాలి. అరబ్ భాష చదువుకొని ఉంటారో భాషను, లేకపోతే పర్షియన్, ఈ 3 భాషల్లో ఏదో ఒక భాషను చదువుకొని ఉంటే యునాని మెడికల్ కాలేజీలో సీటు లభ్యమయ్యేదానికి ఆస్కారము, చదువుకునేదానికి సులభతరం. అంటే ఇది చదువుకోకపోతే సీట్ రాదా అంటే, చదువుకోకపోతే సీటు వస్తుంది. కానీ యునాని మెడికల్ కాలేజీలో చేరిన తర్వాత సీటు వచ్చినప్పటికీ ఈ 3 భాషల్లో ఒక భాషను నువ్వు నేర్చుకున్న తర్వాతనే అసలు కథ లేకపోతావు. నేను అడుగుతా ఉన్నా ప్రజలను, ఎవరైనా 100కి 90 మంది ఈ భాషలు వచ్చి ఉంటాయా? అరబ్ భాష వస్తుందా? పర్షియన్ భాష వస్తుందా? ఈ మన భాషలా ఉర్దూ భాష ఎంతమందికి వస్తుంది? ముస్లిం కమ్యూనిటీలో కూడా ఉర్దూ భాష అందరికీ రాదు. వైద్య శాస్త్రానికి సంబంధించిన, యునాని వైద్య శాస్త్రానికి సంబంధించిన అన్ని పుస్తకాలు ఉర్దూలో ఉంటాయి. ఇది ఎవరు చదువుకోవాలా మరి చెప్పండి ప్రజలారా? పోనీ ఈ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయని ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 26 జిల్లాలకు సంబంధించి 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించి 1,60,00,000 మంది కుటుంబాలకు సంబంధించి ఒక్క కాలేజ్ ఉంది ప్రజలారా. యునాని కాలేజ్ ఒక్కటి ఉంది. అది గవర్నమెంట్ కాలేజీ, ప్రైవేట్ కాలేజీలు లేవు, ఒక్కటే. అది కర్నూలులో ఉంది, ఇంకా ఆడలేదు. సీట్లు ఎన్నో తెలుసునా? సంవత్సరానికి 5 కోట్ల మంది ప్రజలకు, 1,60,00,000 మంది కుటుంబాలకు సంబంధించి యునాని మెడికల్ కాలేజీల సీట్లు సంవత్సరానికి 60. 1,60,00,000 కుటుంబాలకు 60 సీట్లు ఉన్నాయి అబ్బా. ఈ 60 సీట్లు కూడా అయిపోవంట. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఎంత గొప్ప కాలేజీ ప్రొద్దుటూరికి మా పెద్ద ఆయన సాధించి పెట్టినాడు. మన పిల్లలకు ఎటువంటి వైద్య శాస్త్రాన్ని అందించడానికి భవిష్యత్తుకు బంగారు బాట వేసినాడో. మరి ఒకరి మూతులలో ఒకరు కేకులు తినిపించుకోవచ్చో తినిపించుకోకూడదో ఇంకా ప్రజలే చెప్పాలమ్మా. దీనికి పులివెందుల ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగిందని అవోపా జిల్లా అధ్యక్షులు గూడూరు హరికృష్ణ తెలిపారు. పులివెందుల పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో పులివెందుల యూనిట్ ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. పులివెందుల ఆవోపా యూనిట్ అధ్యక్షులుగా దొంతు మురళీమోహన్ ను, జిల్లా ఆవోపా అధ్యక్షులు గూడూరు హరికృష్ణను ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కార్యదర్శిగా కందుకూరు కేశవ, కోశాధికారిగా నామ జనార్దన గుప్తతో పాటు ఉపాధ్యక్షులు, ఉప కార్యదర్శి, ఉప కోశాధికారి, ఈసీ సభ్యులు తదితర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారని తెలిపారు. ముందుగా ఆర్యవైశ్య మహిళా మండలి కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రార్థనా గేయంతో కార్యక్రమం ప్రారంభించారని తెలిపారు. 2026 నుంచి 28 వరకు ఈ కార్యవర్గం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. కన్యకా పరమేశ్వరి మాత సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి మన యొక్క ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు శ్రీ జేసు శ్రీనివాసులు గారిని వారి యొక్క అమూల్య సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాము. వేదిక అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడ చేసినటువంటి ఆర్యవైశ్య మహిళలకు,
ఆర్యవైశ్యులకు నమస్కారం. ఈరోజు అవోప అధ్యక్షులు కొత్త అధ్యక్షులుగా ఎన్నుకున్నట్టు చేసినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. అదే మనము ప్రతి విషయంలోనూ ప్రతి సంఘం వారు కలిసినట్టుగా చేసుకోవాలనుకున్నాము. అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి అధ్యక్షుల వారు కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొని ప్రతి కార్యక్రమంలో విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ప్రతి కార్యక్రమాలను అమావాస్యాలకు కూడా ప్రతి సంఘం వారు కూడా తోడ్పడి ప్రతి కార్యక్రమంలో పాల్గొని నిర్వహించవలసిందిగా కోరుతున్నాము. జై వాసవి. ఇంకా ఎవరైనా సభ్యులు మాట్లాడు సమయానికి కేటాయించినటువంటి శ్రీ గూడూరు అధిష్ట గారికి మరియు శ్రీ ముచ్చల్ల వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు. మరి కొద్దిసేపట్లో శుక్రవారం పూజ స్టార్ట్ అవుతుంది. ఇద్దరితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. అలాగే కొత్త కార్యవర్గం మరియు పిఎస్సీలందరూ ఇక్కడికి వస్తే ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటాము. కడప జిల్లా వేంపల్లి మండలంలోని నందిపల్లి గ్రామంలో 6 కోట్లతో నూతనంగా నిర్మించిన శ్రీ నందీశ్వర ఆలయ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వేద పండితుల నేతృత్వంలో గణపతి పూజ, యాగశాల ప్రవేశం, కలశ స్థాపన, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ట, దీక్షా హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ 5 రోజుల పాటు భక్తులకు అల్పాహారం, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని పూజా కార్యక్రమాలు వీక్షించారు. వేంపల్లె మండల ప్రజలు నందీశ్వరుడి ప్రతిష్ట కార్యక్రమాల్లో పాల్గొని కృపకు పాత్రలు కాగలరని కోరారు. రేపు ఆలయంలో జరిగే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నట్లు వారు పేర్కొన్నారు. హ్యాండ్ మైకులు కూడా తీసుకురండి. హ్యాండ్ మైకులు కూడా తీసుకురండి ఇక్కడికి. తర్వాత అవకాశం ఉంటే కడప జిల్లా వేంపల్లె మండలం నందిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి నందీశ్వర ఆలయం కడప జిల్లాలోనే అత్యంత వైభవోపేతంగా నిర్మించినటువంటి ఆలయం. సుమారుగా 6 కోట్లు వేయించి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారు మారం శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి దంపతులు. అదేవిధంగా కాంచీపురంలో పీఠాధిపతి అయినటువంటి విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు చేతుల మీదుగా 26వ తేదీ ఉదయం 11:38 కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క యాగ క్రతువుకి వైదికులు, అదేవిధంగా ఆగమ పండితులు, కంచి స్వామివారి వేద పాఠశాలలో చదువుకున్నటువంటి 13 మంది ఆగమ పండితులు, అదేవిధంగా వైదిక పండితులు 22 మంది చేత ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా 23వ తేదీ నుండి మొదలుకొని 27వ తేదీ వరకు ఈ యొక్క యాగకృతం నిర్వహిస్తూ ఉన్నారు. నిన్నటి రోజున మహాగణపతి పూజ, శైవశుద్ధి మహాపుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, అదేవిధంగా యాగశాల ప్రవేశము, బింబశుద్ధి అనేటువంటి క్రతువులు జరిగాయి. సాయంకాలం పూట యాగశాల యొక్క ముత్సంగ్రహణ, అంకురారోపణ, అదేవిధంగా స్వామివారికి జలాదివాసాంగ ప్రభృతి అనేటువంటి క్రతువులు జరిగాయి. ఇవాళ ఉదయం వాస్తు పూజ, వాస్తు హోమము, వాస్తు బలి, వాస్తు పర్యజ్ఞీకరణం జరుగుతుంది. విశేషంగా అమ్మవారికి ఇవాళ చండీ యాగాన్ని నిర్వహించారు వైదిక పండితులు. అదేవిధంగా ఇవాళ సాయంకాలం ధాన్యాదివాసాంగ ప్రభృతి అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రేపు ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనాది క్రతువులు అయిన తర్వాత శాంతి కుంభస్థాపన, అదేవిధంగా పంచవిధ శయనారోపణ అనేటువంటి క్రతువులు జరుగుతాయి. సాయంకాలం అదే యాగశాలలో శాలాంగ దేవత ఆరాధన, అదేవిధంగా కళాహోమాలు జరుగుతాయి. మరుసటి రోజు 26వ తేదీ ఉదయం తెల్లవారుజామున యంత్ర ప్రతిష్ట, ఉదయం 11:38 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల చేత ఈ యొక్క కుంభాభిషేక క్రతువు
ఈ యొక్క దేవాలయం నందు ఈ యొక్క గ్రామంలో నిర్వహిస్తూ ఉన్నారు. నందిపల్లె గ్రామంలో సుమారుగా 6 కోట్లు వేతనం వెచ్చించి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. కావున అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమానికి 50 మంది భక్తులందరూ కూడా వేంచేసి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము. ఓం నమః శివాయ. కడప జిల్లాలో శనగ కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి వేముల మండలం పెన్నపాడు బుడ్డ శనగ కొనుగోలు కేంద్రాన్ని తులసిరెడ్డి మంగళవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతుల ఇబ్బందులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాయలసీమ ప్రకాశం జిల్లాలో రబీ సీజన్ లో బుడ్డ శనగ ప్రధాన పంట అని, దాదాపు రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల్లో ఈ పంట వేస్తారని అన్నారు. ఈ సంవత్సరం దిగుబడి బాగా వచ్చింది, కానీ గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడ్డారని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాలకు 5,875 రూపాయలు కాగా మార్కెట్ లో వ్యాపారులు 4,700 రూపాయలకు కొన్నారన్నారు. దీంతో రైతులు క్వింటాలకు దాదాపు 1000 రూపాయల చొప్పున నష్టపోయారన్నారు. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేముల మండలం పెర్నపాడు గుడ్డశనిగ కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నాం. ఈ రబీ సీజన్లో రాయలసీమ ప్రకాశం జిల్లాలో ప్రధానమైన పంట గుడ్డశనగ పంట లేదా ఈ పప్పు శనగ పంట. ఈ రబీ సీజన్లో అది ఏకైక పంట. కొన్ని ప్రాంతం అయితే అదే పంట, వేరే పంటలు వేరు. ప్రస్తుతం మనం వేముల మండలంలో ఇంతకుముందు ఏవో గారు చెప్పినట్లు దాదాపు 8,000 ఎకరాల్లో కేవలం గుడ్డశనగ పంట వేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 లక్షల ఎకరాల్లో రబీ సీజన్లో పంట వేస్తారు. ఈ సంవత్సరం దిగుబడి బాగా వచ్చింది, కానీ మొన్నటి వరకు ధర లేని కారణంగా రైతులు బాగా ఇబ్బంది పడ్డారు. కేంద్ర ప్రభుత్వమేమో కనీస మద్దతు ధర క్వింటాలకు 5,875 రూపాయలుగా ప్రకటించింది. కానీ మార్కెట్లో వచ్చేసి 4,700, 4,800, 4,900 ఆ ప్రాంతంలోనే మార్కెట్లో వచ్చేసి వ్యాపారులు కొన్నారు. దీనివల్ల దాదాపు ఒక్కొక్క క్వింటాలకు దాదాపు 1000 రూపాయల చొప్పున రైతులు నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో ఈ యొక్క శనగ కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అటు కాంగ్రెస్ పార్టీ కానీ, వామపక్షాలు కానీ, మిగతా పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. నేను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క ప్రజా విజ్ఞప్తులను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి జిల్లాలోనే 21 గుడ్డశనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఇది ఒకటి. దాని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ చర్యను వచ్చేసి అభినందిస్తున్నా, హర్షణీయమది. కొన్ని షరతులు ఉన్నట్టుంది. ఆ షరతులు అంటే ఇప్పుడు కొనుగోలు చేసిన తర్వాత 15 రోజులకి వేస్తామంటున్నారు. దాన్ని వీలైనంత వరకు తగ్గిస్తే మేలు. ఎందుకంటే ఆల్రెడీ వరి ధాన్యానికేమో మరుసటి రోజు చేస్తున్నారు. కాబట్టి దీనికి కూడా కనీసం 15 రోజులు కాకుండా ఒక వారం రోజుల లోపల బ్యాంక్ అకౌంట్లో వేసేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుంటే బాగుంటుంది. తర్వాత షరతులు కొన్ని ఉన్నాయి. షరతులు తేమ శాతం అవన్నీ ప్రస్తుతం అయిన రైతులకి ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఆ తేమ శాతము బాగా ఆరినాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. రెండవది వచ్చేసి మరి రైతులకు వచ్చే ఒక్కొక్క రైతు వద్ద నుండి ఎకరాకు 7 క్వింటాలే కొంటామని నేను పేపర్లో చూడడం జరిగింది. కానీ ప్రస్తుతం చెప్పడం వచ్చేసి అదేం లేదు, మొత్తం రైతులు ఎంత ఇచ్చినా కొంటామంటున్నారు. కాబట్టి వీలైనంత వరకు రైతులకు సహాయం చేసే విధంగా ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రాలు తెరవడమే కాకుండా షరతులు కూడా కొన్ని సడలించి రైతులకు మేలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. కడప నగరపాలక సంస్థలో మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తామని సిఐటియు నాయకులు హెచ్చరించారు. తమ సమస్యల పరిష్కారానికి కడప నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి. కొంతమంది కార్మికుల పరిస్థితి క్షీణిస్తుండటంతో స్పందించిన కమిషనర్ పోలీసులను పిలిపించి బలవంతంగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో వారికి పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. నెలల తరబడి జీతాలు రాకుంటే కార్మికులు ఏ విధంగా బ్రతుకుతారు అంటూ కార్మికులు ప్రశ్నించారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెప్పినా కమిషనర్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా కలెక్టర్, ఎమ్మెల్యే స్పందించి కమిషనర్ కు మరోసారి చెప్పి తమ సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అయ్యా, ఎమ్మెల్యే మేడం గారు చెప్పినారే, వాసన్న చెప్పినారే, వైసీపీ పాలక మండలిలో జనరల్ వాడీలో తీర్మానం చేసినారే. ఇవన్నీ దాంట్లో తీర్మానం చేసినప్పుడు
కలెక్టర్ గారు చెప్పినప్పుడు వాళ్ళకన్నా ఏమన్నా పెద్దోనిగా నువ్వేమనని కమిషనర్ గారిని అడుగుతున్నాం. అయ్యా కమిషనర్ గారు, మీరు ఎట్లొచ్చినారో మీ జాబు మీద ఎంత ప్రేమ ఉంటుందో, మీ జాబు మీద ఎంత ఆశ ఉంటుందో మాకు కానీ అదే జాబు మీద అడుగుతున్నాం. ఉద్యోగాలు అమ్ముకున్నావా అని మేము అడుగుతున్నాం. ఏమో మాకు తెలియక అడుగుతున్నాం. మేము ఉద్యోగాలు ఏమన్నా అమ్ముకున్నాడేమో అనుకుంటున్నాం. మేము ఇప్పుడు ఇంత పట్టుదలగా ఇంత చేసుకుంటే ఇంత చేస్తే ఈరోజు అక్రమంగా వచ్చి పోలీసు వాళ్ళని పెట్టి అరెస్ట్ చేపిస్తావా, తీసుకొని పంపిస్తావా? ఆరోగ్యం మీద అంత ప్రేమ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చేయడం లేదని మేము సిఐటిగా తెలియజేస్తున్నాం. ఈ ఉద్యమం ఈరోజు సమ్మె చేస్తాం. ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఉధృతం చేస్తాం. అలాగే ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని మా సమస్యలు కానీ తీర్చుకుంటే రాబోయే కాలంలో మీ ఇళ్ళ కాడికైనా వచ్చి మేము అడ్డుకుంటాం. కోరికలు అయితే అక్షరాల కానే కాదు. ఎందుకంటానంటే 3 సంవత్సరాలు పైబడి మరణించిన కుటుంబంలో ఉద్యోగం ఇంతవరకు ఇవ్వలేదు. కానీ ఇదో లేదు. ఎప్పుడైతే ఎమ్మెల్యే గారో లేదంటే కింద కమిషనర్ గారో మాట్లాడితేనే పైన ఒక 5-6 మంది ఆప్కాస్ కార్మికులకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. కానీ చనిపోయిన కుటుంబంలో ఉద్యోగం అడిగితే ఇవ్వలేకపోవడం చాలా దుర్మార్గము, బాధాకరం. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు రోడ్ల పాలై ఉన్నాయి. అట్లానే కాదు, ఇప్పుడు కడప నగరంలో పై అధికారి ఏం చెప్తే అది చేసే మన మున్సిపల్ కార్మికులు, మన సోదరులు, వాళ్ళు పై భుజం మీద చేయేస్తేనే చాలా ఆనందపడిపోతారు. అలాంటి వాళ్ళు చేసిన పై అధికారులు ఎస్ఎస్సీలు కావచ్చు, లేదంటే వాళ్ళపైన ఉండే సూపర్వైజర్లు కావచ్చు, లేదంటే సెక్రటరీలు కావచ్చు, వీళ్ళు వేసి చెత్త పన్ను వసూలు చేయడం జరిగింది. చెత్త పన్ను రద్దయిన తర్వాత చెత్త పన్ను వాళ్ళే వసూలు చేసి కార్పొరేషన్లో బుక్కు తెస్తారు. బుక్కు తెచ్చి ఉందిలేండి మన దగ్గర అంటారని చెప్తారు. వాళ్ళు కూర్చొని అన్నీ చేయించుకొని వాళ్ళు డబ్బులు తీసుకొని ఏ తప్పు చేయని మా సోదరులు, మా కార్మికుల పైన అయితే ఈరోజు చాలా దుర్మార్గంగా వాళ్ళను బలి పశువులు చేయడం జరిగింది. వాళ్ళను అన్యాయంగా కూడా ఇప్పుడు 8 నెలలుగా వాళ్ళను రోడ్ల పాలు చేసింది. అందుకు వాళ్ళ ఉద్యోగాలను మేము అడుగుతున్నాం. వాళ్ళు తొలగించిన కార్మికులను విధుల్లో తీసుకోవాలని అడుగుతున్నాం. కడప జిల్లా యువతకు నైపుణ్య నిధిగా రూపుదిద్దుకుంటున్న స్టార్టప్ కడప ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ రాష్ట్రానికి స్ఫూర్తిగా నిలవనుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. కలెక్టరేట్ లో స్టార్టప్ కడప ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతిపై జేసీ డాక్టర్ నిధి మీనాతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలంటే ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్టప్ గా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి జిల్లా యంత్రాంగం చేసిన రూపకల్పన ప్రతి యువతకు ఆదర్శనీయమన్నారు. ఇలాంటి స్టార్టప్ కడప కార్యక్రమాన్ని ఆకాంక్ష జిల్లా కడపలో ప్రప్రథమంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పడానికి గర్వపడుతున్నామన్నారు. జిల్లాలో రూపుదిద్దుకుంటున్న స్టార్టప్ కడప ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ యువ స్టార్టప్ వ్యవస్థాపకులు, ఫ్రీలాన్సర్లు, చిన్న మధ్య తరహా వ్యాపార సంస్థల అభివృద్ధికి పునాది వేస్తూ కడపను వ్యాపార అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక పాత్ర పోషించనుందన్నారు. నగరంలోని ఖలీల్ నగర్ లో ఉన్న ఓ పేద కుటుంబాన్ని, వారి పరిస్థితిని చూసి చలించిపోయిన వికాస్ విద్యా సంస్థల చైర్మన్ సుబాన్ బాషా మానవత్వాన్ని చాటుకున్నారు. తన స్నేహితుల ద్వారా మతి స్థిమితం లేని 2 పిల్లలతో జీవనం సాగిస్తున్న కుటుంబాన్ని ఆయన మంగళవారం పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి బియ్యం, సరుకులు, 10,000 నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి కుటుంబాన్ని ఆదుకోవడం తనకు అల్లా ప్రసాదించిన వరంగా భావిస్తున్నానన్నారు. కరీం, బీబీ జాన్ దంపతులకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారని, కుమారులిద్దరూ మతి స్థిమితం లేక ఉన్నారని, కరీం ఆటో నడుపుకుంటూ జీవితం సాగిస్తున్నాడని, గతంలో తనకు గుర్రాల గడలో ఇల్లు ఉండేదని, రోడ్డు వెడల్పులో అది కూడా వెళ్లిపోవడంతో బాడుగ ఇంటిలో సంసారం సాగిస్తున్నాడన్నారు. కనీసం పిల్లలకు పింఛను కూడా రావటం లేదని వాపోయాడన్నారు. ఇప్పటికైనా కలెక్టర్, అధికారులు వారి దయనీయ పరిస్థితిని చూసి పింఛన్ మంజూరు చేయాలని కోరారు. నమస్కారములు.
నేను వికాస్ విద్యా సంస్థల అధినేత. నా పేరు సుభాన్ బాషా అల్హజ్. ఈరోజు పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో ఈరోజు నాకు వేరే నా స్నేహితుడు, అతని ద్వారా నాకు తెలిసిన విషయం ఏమంటే, కరీం మరియు అతని భార్య, ఒక కూతురు, 2 కొడుకులతో జీవనం సాగిస్తున్నారు. వీరి యొక్క దౌర్భాగ్యమో దురదృష్టమో ఆ దేవుడి రాతనో అల్లాహ్ యొక్క రాతనో. వీరు ముందు సంసారము మన రాయల్ థియేటర్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గురాల్గడ్డ దగ్గర నివసించుకునే వాళ్ళు. అక్కడ ఏదైతే ప్రభుత్వ స్థలాలని అక్కడ పగలకొట్టేసి వీరు అక్కడి నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. వారి సొంత స్థలం ఉండిందంట, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చి చూసి వీళ్ళ పరిస్థితి చూసి నేను ఈ రంజాన్ మాసంలో నాకు ఇంతకన్నా వేరేది ఆలోచించలేదు. కాబట్టి తక్షణమే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈరోజు వీడియో పెట్టుకోవడం కూడా నేను నా గురించి కానీ ఈ చేస్తున్న పని గురించి కానీ చెప్పుకునేది కాదు. ఒకటి నా యొక్క విన్నపం, అందరికీ కుల మతాలకు అతీతంగా మానవతా దృక్పథంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ఇందులో హిందూ సోదరులు కూడా ఉన్నారు. వారికి కూడా నేను చేతులెత్తి జోడించి విన్నవించుకుంటూ ప్రతి ఒక్కరికి చెప్పుకునేది ఒకటే, సహాయం చేయండి. నేను చేస్తున్న దాన్ని చూసి ఇంకా ఒక 10 మంది వీళ్ళకు సహాయం చేస్తే ఈ బిడ్డలకు ఏమన్నా ఉపయోగపడుతుంది ఈ తల్లిదండ్రులకని, అది ఎక్కువ. దీంతోనే నేను ఈ వీడియో కానీ ఈ ప్రెస్లో కానీ నేను రావడం జరుగుతుంది. ఈ డివిజన్లో ఉన్నటువంటి ఎంతమంది ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా, ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నా, వాళ్ళందరికీ చేతులెత్తి జోడించి విన్నవించుకుంటున్నా, రండి, వీరికి సహాయం చేయండి, సహకరించండి. అల్లాహ్ తాలా ప్రతి ఒక్కరికి దీని యొక్క ప్రతిఫలము, దీని గురించి మనకు ఆశీర్వాదాలు మన కుటుంబం మీద కూడా ఉంటాయి. వీరికి ఏమి తెలుసో తెలియకో కాదో నాకైతే అర్థం కాలేదు. ఫుల్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఉంది, 100% ఉంది అందులో కూడా. కానీ ఎందుకు వీళ్ళకు పెన్షన్ అందలేదో 24 నుంచి వీళ్ళ ఫైల్ ఉంది. సరే, వీరి యొక్క సరి అయిన ఎవరితో అప్రోచ్ కావాలని తెలియక కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడైనా అందరూ వచ్చి అలా ఒక చెయ్యి వేస్తే వీళ్ళ సంసారం ఈ బిడ్డలతో వీళ్ళు నడుపుకుంటారు. అలాగే నేను జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సచివాలయం అడ్మిన్ ఉన్నారో, ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జీలు ఉన్నారో, వారికి కూడా నేను చేతులెత్తి ప్రత్యేకంగా వినియోగించుకుంటున్నాను. మీ సహకారంతోనే వీళ్ళకు న్యాయం జరగాలి. ఏదైతే అక్కడ ఇండ్లు లేదో ఆ స్థలం ఇవ్వండి. స్థలం ఇచ్చినా వీళ్ళు ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో కూడా లేరు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారి మఠంలో పట్టాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 26వ తేదీ గురువారం జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం 12వ పీఠాధిపతిగా నొత్సం వీరధర్మజ వెంకటాద్రి స్వామి పట్టాభిషేకం జరగనుంది. మఠ సంప్రదాయాల ప్రకారం ప్రధాన ఘట్టమైన పట్టాభిషేక కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా జరిగింది. ఈ చారిత్రాత్మక వేడుకను వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు, స్వామివారి శిష్యులు తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. మఠ పరంపరను గౌరవిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని దత్తాత్రేయ స్వామి కోరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మఠం పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. అలాగే రాకుండా
కాలము 5 సంవత్సరములుగా ఖాళీగా ఉన్నది. ఈ సందర్భంలో ధార్మిక పరిషత్తు ఏపీ ధార్మిక పరిషత్తు కమిషనరు వారు నిర్ణయించి జనవరి 13వ తేదీన మఠాధిపతులుగా శ్రీ వెంకటాద్రి స్వాముల వారికి నిర్ణయించడం జరిగినది. ఈ యొక్క నిర్ణయంలో 26 ఫిబ్రవరి తారీఖున స్వాముల వారు పట్టాభిషేకితులవుతారు. వారు వీరధర్మజ వెంకటాద్రి స్వాముల వారుగా నామకరణం చేయబడినది. ఈ యొక్క నామకరణం చేయబడినటువంటి పీఠాధిపతులలో 8వ తరము 12వ పీఠాధిపతులుగా నిర్ణయించడం జరిగినది. క్రమాలు అనగా 24/2/2026 తేదీ నుండి 26/2/2026 తేదీ వరకు జరిగేటటువంటి ఈ మూడు రోజుల కార్యక్రమాలలో ముఖ్యమైనటువంటి రోజు 26వ తేదీ 26 ఫిబ్రవరి తేదీ స్వామివారు పట్టాభిషేకితులవుతారు. 12 గంటల 10 నిమిషములకు మధ్యాహ్నం పట్టాభిషేకాలను అధిరోహించిన తరువాత ఆ తరువాత భక్తులకు అందరికీ కూడా కన్నులో విందుగా వారికి కనబడతారు. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠమునందు శ్రీ మఠాధిపతుల యొక్క వారి యొక్క తాడేపల్లి మండల నాయి బ్రాహ్మణ కమిటీ ఆధ్వర్యంలో సేవ్ పునర్విక పేరుతో పునర్విక కోలుకునేందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం ఉండవల్లి సెంటర్లో నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో క్యాంపెయిన్ నిర్వహించారు. అందులో భాగంగా వీధిలో తిరుగుతూ పునర్వికాన్ని రక్షించాలంటే నిధులను సమీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆళ్ల అనిల్ కుమార్, జనసేన మంగళగిరి నియోజకవర్గం నాయకులు జొన్న రాజేష్, లింగంశెట్టి అసోసియేట్స్, లింగంశెట్టి కిషోర్ కుమార్, మండల అధ్యక్షులు తెంపల్లి దుర్గారావు, చంద్రలపాటి విజయ, లక్ష్మణ్, రామకోటేశ్వరరావు, యాదల అంకమ్మరావు, రాజు, నాని, సీను, చెన్నై సుబ్బు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ప్రపంచవ్యాప్తంగా ఒక అరుదైన వ్యాధిని వచ్చిన ఒక పాప కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి గ్రామం నుంచి పునర్విక అనే పాపకి ఒక అరుదైన వ్యాధి ఎస్ఎంఈ అనే వ్యాధి సంక్రమించింది. దానికి కనీసం మినిమం 16 కోట్లు ఖర్చు అవుతుందని డాక్టర్లు నిర్ణయించారు. దాన్ని అమెరికా మన ఇతర దేశానికి తెప్పించాలంట. దానికోసం మన గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం నాయి బ్రాహ్మణ సంఘం మొత్తం దీనికి ఫండ్స్ కలెక్ట్ చేయాలని చెప్పి సంకల్పించి ఈరోజు ఉదయం ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. కనుక ఈ మండలంలోని పెద్దలు కానీ సహాయకులు ఎవరైనా సరే అందరూ ఈ ఫండ్స్ని ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన తాడేపల్లి మండలం నాయ బ్రాహ్మణ సంఘం అందరికి కూడా సభ్యులకి అధ్యక్షులకి అందరికి కూడా నమస్కారం. ఒక గొప్ప వినూత్నమైన కార్యక్రమం చేస్తున్నారు. ప్రణవిక అనే పాపకి సుమారుగా ఒక అరుదైన ఎస్ఎంఈ అనే వ్యాధి రావటం, ఆ ఇంజక్షన్కి సుమారుగా 16 కోట్లు ఖర్చు అవటం, అది అందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ అట్లాగే తెలంగాణ 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము ఉన్నామంటూ ముందుకు వస్తున్నారు. ఇప్పటికీ సుమారుగా ఒక 3 కోట్ల దాకా వారికి ఫండ్ గ్యాదర్ అయినట్టుగా మన సోషల్ మీడియాలో సమాచారం అందింది. అట్లాగే అందరూ వంతు కూడా సహాయం చేసి ఆ పాపను ఆదుకోవాలని, అట్లాగే ఇలాంటి ఉన్నతమైన కార్యక్రమాలు మంచి ఆలోచనతో మన తాడేపల్లి మండలం నాయ బ్రాహ్మణ సంఘంలో చేస్తున్నారు. వారందరికీ చాలా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.